ఆంధ్ర సారస్వత పరిషత్ పతాకంపై డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వచ్చే నెల 3, 4, 5 తేదీల్లో గుంటూరులో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ తెనాలిలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. స్థానిక పెన్షనర్స్ అసోసియేషన్ ఆవరణలో సోమవారం ప్రపంచ తెలుగు మహాసభల కరపత్రం ఆవిష్కరణను నిర్వహించారు. స్వరలయ వేదిక నిర్వహణలో ఏర్పాటైన కార్యక్రమంలో వ్యవస్థాపకులు సాయి లక్కరాజు, డేవిడ్, పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి, పాములు రాధాకృష్ణ శర్మ, మల్లేశ్వరరావు కరపత్రాన్ని విడుదల చేశారు. సభకు అధ్యక్షత వహించిన సాయి లక్కరాజు మాట్లాడుతూ 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఏటుకూరు హైవేలో గల శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ ఆవరణలో 2026 జనవరి 3, 4 తేదీల్లో జరగనున్నాయని చెప్పారు. ఈ సభలు తెలుగువారి పండుగలని, సంగీత, సాహిత్య, అవధాన, ఆధ్యాత్మిక స్వర వేదికలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్య కార్యక్రమాలని నందమూరి తారక రామారావు వేదికపైన జరుగుతాయని, ఉపవేదికలలో తెలుగు సాహిత్యానికి, కళలకు పెద్దపీట వేశారని తెలిపారు. సాహితీవేత్త పొన్నపల్లి గోపాలకృష్ణ మాట్లాడుతూ గుంటూరు బస్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి వేదిక చేరుకునేందుకు ఉచిత రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేశారని చెప్పారు. గజల్ శ్రీనివాస్ కోరిక తెనాలి వాసులకు తెలుగు మహాసభల గురించి అవగాహన కోసం సదస్సును ఏర్పాటు చేశామన్నారు. సాహితీ ప్రముఖులు రాధాకృష్ణ శర్మ మాట్లాడుతూ ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండా కేవలం ఉచిత రిజిస్ట్రేషన్తో అల్పాహారం, తేనీరు, భోజన సౌకర్యం కల్పించారని, తెలుగు వైభవం కోసం ఆంధ్ర సారస్వత పరిషత్ చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పారు. కవి వాక పాములు, కనపర్తి డేవిడ్, అయినాల మల్లేశ్వరరావు మాట్లాడారు. ఈరోజు కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ఆంధ్రమేవ జయితే, ఇది తెలుగువారి పండగ. తెలుగువారందరూ ఒకచోటు చేరే పండగ. మన రాష్ట్ర గవర్నరు, అలాగే ఇతర రాష్ట్ర గవర్నర్లు ఒక 5గురు వస్తున్నారు ఈ కార్యక్రమానికి. వీరు కాక మన ఉపరాష్ట్రపతి గారు వస్తున్నారు. ఈ 3 రోజుల కార్యక్రమం జనవరి 3, 4, 5 మన సత్యసాయి స్పిరిచువల్ సిటీ ఏటుకూరు హైవే రోడ్లో ఉంది. ఇక్కడ ఈ 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10:30 దాకా ఈ కార్యక్రమాలు ఉంటాయి. విభిన్న వేదికలను ఏర్పాటు చేశాం. నందమూరి తారక రామారావు గారి వేదిక మీద ప్రధాన కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే సాహిత్య వేదిక శ్రీనాథుల పేరుతో సాహిత్య వేదిక జరుగుతుంది. అలాగే ఎస్పి బాలు, ఘంటసాల గారి వేదిక మీద అనేక గానలహరి కార్యక్రమాలు ఉంటాయి. ఇదే కాక అవధానాలకు సంబంధించిన కుప్పరపు అవధానాల వేదిక, అదేవిధంగా మనకి ఎంతో పేరు ప్రఖ్యాతి తెచ్చిన అనేక మంది రచయితల గురించి మన కవి సమ్మేళనం, ఆధ్యాత్మిక వేదిక కింద తూము నరసింహదాస్ గారి కళావేదిక, ఇలాగా 8 వేదికలను ఏర్పాటు చేసి ప్రధాన వేదిక ద్వారా అనేక మంది కవుల్ని, పండితుల్ని ఈ కార్యక్రమానికి వచ్చేలా చేసి వారితో 3 రోజుల తెలుగు పండగ జరిగే కార్యక్రమం మన తెనాలికి అతి దగ్గరలో గుంటూరులో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలు. గజల్ శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా నాకు చెప్పి ఇలా ఉన్న మనాటి ఆర్గనైజేషన్ ద్వారా అందరికీ తెలియజేసి ఎక్కువ మంది తెలుగు వాళ్ళు పాల్గొనాలనుకుంటున్నారు. సాధారణంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసిందే. ఒకవేళ కనుక ఇలాంటి ఉంటే రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంది. కానీ 1000 రూపాయలు, 2000 రూపాయలు ఏదో కొంత రొక్కం అంటూ ఉంటుంది. ఎటువంటి రుసుము లేదు. అక్కడ 3వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల దాకా రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ పాల్గొన్న ప్రతి ఒక్కరికి భోజనము, ఉపాహారం, కాఫీ, తేనీటి విందు, రాత్రి దాకా అన్నీ కూడా ఉచితంగా అందజేయబడతాయి. ఎటువంటి రూపాయి ఎవరు ఖర్చు పెట్టక్కర్లేదు. ఇక్కడ ఖర్చు పెట్టాల్సింది కేవలం ధనం మాత్రమే. ధనం అంటే సమయం మాత్రమే. ఆ సమయాన్ని మీరు వెచ్చించి తెలుగు పండగ ఘనంగా జరిగేటట్టు మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది నా పండగ, ఇది తెలుగువారి పండగ అని తప్పనిసరిగా హాజరు కావాలి. ఈ 3 రోజుల్ని మనకి అతి చేరువలో గుంటూరు నగరంలో అత్యద్భుతంగా జనవరి 3, 4, 5 తేదీల్లో తెలుగు పండగ జరగబోతోంది. అక్కడ 3వ ప్రపంచ తెలుగు మహాసభలు అక్కడ గజల్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఎంతోమంది ప్రముఖుల యొక్క నిర్వహణలో అక్కడ జరుపుతున్నారు. అక్కడ జరిగేటువంటి అనేకమైనటువంటి విశేషాలు తెలుగు వారందరికీ కూడా శ్రవణపేయంగా, కనుల విందుగా, మనసుకు ఆనందంగా, తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికి, తెలుగు సాహిత్యానికి, తెలుగు సంగీతానికి పెద్దపీట వేసేటువంటి ఎన్నో కార్యక్రమాలు అక్కడ నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమాల్లో అవధానాలు, మా ఉపన్యాసాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, నృత్యాలు, నాటకాలు, మరి కవి సమ్మేళనాలు, సంగీత విభావరులు, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు. ఒక పండగ, ఒక అత్యంత విలువైనటువంటి రుచికరమైన విందు భోజనం లాంటి పండగ 3 రోజులు అక్కడ జరుగుతోంది. మేమంతా చాలామంది కవులము, సాహిత్యాభిమానులు మేమంతా కూడా అక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ధన్యులం అవుతామని చెప్పి భావిస్తున్నాను. ఈ సందర్భంగా తెనాలి నుంచి స్వరలయ వేదిక అధ్యక్షులు సాయి గారు చేసేటువంటి కృషి చాలా ప్రశంసనీయము. మేమంతా కూడా వారికి సహకరిస్తామని